అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 1వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ఫలించి అభివృద్ధి పొందుడి. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనమందు, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పాను. నా ప్రియ పాఠకులైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన నూతన సంవత్సరపు శుభాకాంక్షలను మనసారా తెలియజేయుచున్నాను. ప్రభు యొక్క పరిచారకునిగా నిలబడి మిమ్ములను మీ యొక్క ప్రియ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుచున్నాను. నోవహు యొక్క జీవితం నందు ఒక నూతన ప్రారంభము ఏర్పడింది. పాతవి అన్నియును గతించిపోయేను. పాపులను దుర్మార్గులను జలప్రలయం నందు నశించిపోయిరి. నోవహు యొక్క కుటుంబ సభ్యులు ఒక ఉన్నతమైన అనుభవంతో అరారతు అను కొండ మీదికి వచ్చి దిగిరి. ప్రభుతో మీరును ఒక నూతన సంవత్సరము యొక్క ప్రారంభంలోనికి వచ్చి ఉన్నారు. నోవాహును అతని కుమారులను ఆస్వాదించిన ప్రభు నేడు మిమ్ములను కూడా ఆస్వాదించును. ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని నోవాహు యొక్క కుటుంబ సభ్యుల యొద్ద చెప్పెను. నేడును సువార్త చేత ప్రపంచమును నింపునట్లు మీకు ఆలోచన చెప్పుచున్నాడు. మీకు ఆత్మీయ సంతతిని నిత్యంగానే ఆయన దయచేయును. లేమెకు యొక్క కుమారుడుగాను, మెతుషల యొక్క మనవడుగాను, హానుక్ యొక్క ముని మనవడుగాను, ఆదాము యొక్క తరములో 10వ తరం వాడుగాను వచ్చినవాడు నోవాహు. ఆయన యొక్క ఔన్నత్యమంతయును దేవునితో సంచరించుచు ఉండుటయందే ఉండెను. నోవాహు దేవునితో నడిచెను, తిరిగిను, సంచరించెను, ముఖాముగ్గా మాట్లాడెను. దేవుని బిళ్ళారా, దేవుడు తానే తనకును మీకును మధ్య ఒక లోతైన సంబంధమును ఐక్యతను అనుగ్రహించునుగాక. చంద్రమండలాన్ని సందర్శించి వచ్చిన వ్యాముగామి యోధుడు ఎర్విన్ అనువారు, నేను చంద్రుడిపై నడవడము అనుట పెద్ద విషయం కాదు. చంద్రుణ్ణి, సూర్యుని మరియు నక్షత్రమును సృష్టించిన దేవుడు నాతో కూడా ఈ లోక సంబంధమైన జీవితం నందు భూమిపై నాతో నడిచి వచ్చుచున్నాడు అను సంగతి నేను ఆలోచించినప్పుడు నా యొక్క హృదయము పరవశముందుచున్నది అని చెప్పాను. ప్రభువు మీతో వచ్చుచున్నప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, లేదా భయపడవలసిన అవసరం లేదు. ప్రభువు శపించిన భూమిపై మనకు కలిగి ఉన్న పనుల యందును, మన యొక్క చేతి ప్రయాసముల యందును ఇతడు మనలను ఓదార్చును అనుట చేత తన కుమారునికి నోవాహు అని లేమెకు పేరు పెట్టెను. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం. నోవాహు అంటేనే ఓదార్చువాడు అని అర్థము. లేమెకునకు ఓదార్చేటువంటి ఒక నోవాహు ఉండినట్లుగా మనకు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపగు ఆత్మను అని యేసు చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఎలాగున మనలను ఓదార్చును తెలియనా? ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన మనలను ఆదరించు. ప్రభు సెలవిచ్చుచున్నాడు, ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 3వ వచనం. దేవుని బిళ్ళారా, ఈ సంవత్సరము మీకు మిగుల ఆదరణయు ఓదార్పును కలిగేటువంటి ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండునుగాక. నేటి ధ్యానమునికి యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారిని ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. 115 కీర్తన 12వ వచనము. నేటి వేద పఠనము ఉదయం ఆదికాండము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 1వ అధ్యాయం. ప్రభు ఈ నూతన సంవత్సరం యొక్క మొదటి దినమున మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.